హాయ్ అండి, వెల్కమ్ టు ప్రియా రుచులండి. నేను మీ ప్రియాని. ఈరోజు మీకు చాలా టేస్టీగా ఉండేటటువంటి అరటికాయ ఫ్రైని చేసి చూపించబోతున్నానండి. దీనికోసం ముందుగా నేను 4 అరటికాయలను తీసుకొని దానిపైన పొట్టు తీసి ఈ సైజ్ పీసెస్గా కట్ చేసుకొని ఇందులో ఉప్పు వాటరు యాడ్ చేసి లైట్గా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి అండి ఇలా కట్ చేసి నెక్స్ట్ కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకుని కూడా యాడ్ చేసేసి మనం ముందుగానే వాటర్ వంపేసి పక్కన పెట్టుకున్నాం కదా, సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ అరటికాయ పీసెస్ని ఇందులో ఇలా యాడ్ చేసేయాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మార్నింగ్ మనం స్కూల్స్కి ఆఫీస్కి వెళ్ళేటప్పుడు లేట్ కాకుండా చాలా ఫాస్ట్గా అయితే మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారా, ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఇలా కలుపుతూ మనం వేయించుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడినటువంటి సాల్ట్ అండి, నెక్స్ట్ కారం అండి, నెక్స్ట్ పసుపు. ఇప్పుడు ఇవి యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని చక్కగా ఈ ఉప్పు, కారం, పసుపు చక్కగా ఈ పీసెస్కి పట్టే విధంగా ఇలా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి. గుర్తుంచుకోండి, నేను సాల్ట్ అయితే ఉడికించేటప్పుడు యాడ్ చేశాను కొంచెం, నెక్స్ట్ ఫ్రైలో కూడా మనం వేయించేటప్పుడు కూడా కొద్దిగా యాడ్ చేశాను. సో మీ రుచికి సరిపడినటువంటి సాల్ట్ని యాడ్ చేసుకొని ఇలా ఆయిల్లోనే కలుపుతూ చక్కగా వేయించుకోవాలండి. ఇవి ఆయిల్లో వేగడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కలుపుతూ వేయించేసుకున్నాను. చూసారా, ఫైనల్గా చక్కగా మనకు అరటికాయ ఫ్రై అనేది రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మరో సరికొత్త రెసిపీతో